హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలోకి వచ్చేటప్పటికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని 'కల్వన్' అనే ఒక మూవీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 'కల్వన్' అంటే మన తెలుగులోని దొంగ అని అర్థం. సో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు దొంగతనాలు చేసుకొని అయితే బ్రతుకుతూ ఉంటారు. ఇలా వాళ్ళ లైఫ్ కూడానా. సో ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ గెట్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 2 hours 22 minutes రన్ టైంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని ఈ మూవీ 4 లాంగ్వేజెస్‌లోనైతే ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ అంటారా, వన్ టైం వాచ్ మూవీ అనిపించింది. అది కూడా ఎక్కువ అనిపించింది. త్రూ అవుట్ ఫిలిమ్స్‌లోని నాకైతే సాంగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఏం అనిపించలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ రొటీన్ డైరెక్షన్ అండ్ రొటీన్ స్టోరీ. పర్ఫార్మెన్స్ ఒకటే బాగుంది అని అనిపించింది. వీళ్ళందరి కింద ఒక ముసలతను అయితే ఉంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ ముసలతను ఒక 40 minutes తర్వాత అయితే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. అంటే స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా మనకి కళ చెప్తూ ఉంటాడు. అంటే స్టార్టింగ్ ఒక 50 నిమిషాల దాకా అయితే మనకి స్టోరీ అనేది జస్ట్ మనం ఇమాజినేషన్ చేసుకో ఉండాలి. సో దాని తర్వాత నుంచి మనకి స్టోరీ అయితే అసలైన స్టార్ట్ అవుతుంది. సో ఇంకా కంప్లీట్ స్టోరీలోకి వెళ్తే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరైతే దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో అదే వాళ్ళ జాబ్ కూడానా. ఇలాంటి టైంలోనే మన హీరోయిన్ ఎలా లవ్లో పడ్డారు, ఇద్దరు లాస్ట్కి ఒకటయ్యారు లేదా, దీంతోపాటు వాళ్ళ లైఫ్లోకి ఈ ముసలతను ఎలా వచ్చాడు, ఇదంతా తెలియాలంటే మూవీ అయితే మీరు చూడాల్సిందే. సో కమింగ్ బ్యాక్ టు పాజిటివ్స్ చెప్పాను కదా, స్టార్టింగ్ వీడియోలో మీకు చెప్పిన స్టార్టింగ్లోనే నాకు పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ అనిపించింది. త్రూ అవుట్ ఫిలిం ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ దాకా చూసుకుంటే స్టోరీ లైన్ ఏమనిపించలేదు, రొటీన్ అనిపించింది. ఆ లవ్ ట్రాక్ రొటీన్ అనిపించింది. సెంటిమెంట్ ఎలాగనే చాలా ఫిలిమ్స్లో మనం చూసుంటాము, ఏమనిపించాలి. అలాగే ఫ్రెండ్షిప్ అంటే మొత్తం అయితే నాకు మొత్తం అంతా రొటీన్గా అనిపించింది. ఏం అనిపించలేదు. జస్ట్ ఈ మూవీ చూడొచ్చా అంటే ఒకవేళ టైం ఉంటే చూడండి, లేకపోతే వేరే మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ అయితే చూసుకోండి. ఏమనిపించలేదు. జస్ట్ ఏదో రొటీన్గా అలా సినిమా అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నా ఈ మూవీకి రేటింగ్ అయితే 5కి 1 ఇస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫాలో ఫర్ మోర్ వీడియోస్.